కృష్ణ ఇప్పటి వరకు మంచి సబ్జెక్ట్ తీసుకున్నాడు. అదే సబ్జెక్ట్ హరిబాబు కూడా తీసుకుని చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు గురించి చెప్పడానికి మనం పూనుకుంటేనండి ఎంతకాలం చెప్పినా అవదంటాడు. అంత ఉంది బైబిల్లో, ఎంతకాలం చెప్పినా అవదు. ఈరోజు కృష్ణ చాలా మంచి మాటలు చెప్పాడు. ఉదయం కానీ ఇప్పుడు కానీ అవకాశం ఉంటే చిన్న పేపర్ మీద వాటిని ఒక రిఫరెన్స్ల రూపంలో రాసి ఒక ఫోటో నాకు పెడితే దాన్ని మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్గా పెడతాం. అవకాశం ఉన్నవాళ్ళు అవి విని అవి చూసైనా నేర్చుకుంటారు. లేదంటే ఒక సంవత్సరం తర్వాత నీ దగ్గర బుక్ పోయింది అనుకుందాం, నీకు ఆ పాఠం కావాలి, జస్ట్ అలా ఒక క్లిక్తో పాఠం మొత్తం నీకు వచ్చేస్తుంది. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కానీ చేయలేకపోతున్నాం. అవకాశం ఉంటే పెట్టగలవు. అదేనండి ఈరోజు ఉదయం నేర్చుకున్నాం. సంఘానికి వస్తున్న నీవు తెలుసుకోవలసిన 7 జాగ్రత్తలు. సంఘానికి వస్తున్న నీవు తెలుసుకోవాల్సిన 7 జాగ్రత్తలు. మొదటి జాగ్రత్త పొద్దున్న నేర్చేసుకున్నాం. నోటికి కళ్ళెమ్మ పెట్టుకోలేని వాని భక్తి వ్యర్థము. ఎంత చేసినా సరే నోటికి కళ్ళెమ్మ పెట్టుకోలేకపోతే వాడి భక్తి వ్యర్థము. జీవ మరణములు నాలుక వశము. నాలుకను సాధు చేయాలి, మచ్చిక చేసుకోవాలి, స్వాధీన పరచుకో. నాలుక స్వాధీనంలో ఉంటే సర్వ శరీరం మన స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి నాలుకను సాధు చేయాలంటే ఏ నరుడి వల్ల కూడా కాదు, దేవుని వలన, పరిశుద్ధాత్మ వలన, వాక్యమైన క్రీస్తు వలన మాత్రమే మనం దాన్ని సాధు చేయగలమని నేర్చుకున్నాం. కాబట్టి ఇక రేపటి నుంచి కానీ ఈరోజు ఇప్పటి నుంచి కానీ ఒక మాట మనం మాట్లాడాలంటే ముందు ఏమనుకుని మాట్లాడాలి? మనసులో క్షణంలో ప్రార్థన అయిపోవాలి. ఒకవేళ పొరపాటున మీరు మాట్లాడేసేసారు, ప్రార్థన చేసుకోకుండా ఇరుక్కుపోయారు, అప్పుడు ఏం చేయొచ్చు? ఉదాహరణకి నిన్ను ఎవరో గబుకుని అడిగేశారు ఒక 50,000, నీవు నీ దగ్గర లేకపోయినా అనేసావు, వాడు ఫిక్స్ అయిపోయాడు, ఏం చేయాలి? అలా నేను డబ్బులే చెప్పాను ఇంకో ఏదైనా అలా అయినప్పుడు పొరపాటున వదిలేసినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే అప్పుడు కూడా ప్రార్థనే. తండ్రి పొరపాటున వదిలేసాను మాట, ఎలాగోలాగా ఈ గండం నుంచి నన్ను గట్టెక్కిస్తాడండి, వదలడం. దేవుని పిల్లలు దేవుడు ఎప్పుడు కూడా వదలడు. కాబట్టి ఇంత కాలం ఎందుకు చిక్కం పెట్టేసుకుంటే ఏ గొడవ లేదు. చాలా జాగ్రత్తగా మాట్లాడదాం. ఇది ఉదయం నేర్చుకుంది. నేను దాని గురించి మాట్లాడినా. గన్ షాట్ లెసన్ 2. ఎవరు అపవాది కుమారులు? ఉదయం ఏది వ్యర్థమైన భక్తి. ఇప్పుడు ఎవరు అపవాది కుమారులు? దేవుని కుమారులుగా పిలువబడుతున్న అపవాది కుమారులు ఎవరు? దేవుని కుమారులుగా పిలువబడుతున్న అపవాది కుమారులు ఎవరు? ఇంతకీ కుమారులు అంటే ఎవరండి? తండ్రి సంతానమే కుమారులు. మనం ప్రార్థనలో ఏమంటాం? పరలోకమందున్న మా తండ్రి అంటాం. కాబట్టి దేవునికి మనం అందరం కూడా ఏంటంటే కుమారులము. ఒప్పుకుంటారు దీనికి? దేవునిని తండ్రిగా చేసుకుని ఆయన మాటల ప్రకారం జీవించే వారందరూ కూడా దేవుని కుమారులు. అపవాదిని తండ్రిగా చేసుకుని అపవాది మాటల ప్రకారం జీవించే ప్రతివాడు కూడా అపవాదికి కుమారులు. సర్వసాధారణంగా ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలిసిన విషయాలే. పాఠం ఏమని చెప్పానండి మీకు? ఎవరు అపవాది కుమారులు? దేవుని కుమారులుగా పైకి పిలువబడుతున్న అపవాది కుమారుల గురించి ఈరోజు తెలుసుకుందాం. దేవుని కుమారులుగా పైకి కనపడుతూ ఏమండి అపవాది కుమారులుగా జీవిస్తున్న వారి గురించి ఈరోజు మనం పార్ట్ 2లో తెలుసుకున్నాం. పార్ట్ 1లో ఏమి నేర్చుకున్నాం? భక్తికి అర్థం తెలుసుకున్నాం. వ్యర్థమైన భక్తికి కూడా అర్థాన్ని తెలుసుకున్నాం. ఈరోజు దేవుని కుమారులు ఎవరో తెలుసుకుందాం, అపవాది కుమారులు ఎవరో తెలుసుకుందాం. పార్ట్ 1లో భక్తి గురించి తెలుసుకున్న తర్వాత వ్యర్థమైన భక్తి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని కుమారులు, అపవాది కుమారులు. ముందు దేవుని కుమారులు ఎవరో తెలిస్తే తర్వాత అపవాది కుమారులు ఎవరో మనకి తెలుస్తుంది. భక్తికి కొలమానంగా మనం వచనం చూసుకున్నాము. అలాగే దేవుని కుమారులు ఎవరో దానికి కూడా ఒక వచనాన్ని మనం చూసుకోవాల్సిందే. చూసుకోకుండా మాత్రం కుదరదు. ఎందుకంటారు? బైబిలే మన అందరికి కూడా ఆధారం. పరలోకమందున్న మా తండ్రి అంటాం కదా మనం, అంటామా? పరలోకమందున్న మా తండ్రి. తండ్రి అంటే
పరలోకమందున్న మా తండ్రి. ఏది భక్తి అనేదానికి ఉదయం ఎలా నేర్చుకున్నామో, నేను దేవుని కుమారుణ్ణి అనడానికి ఏదైనా వచనం ఉందా? మనకి భక్తికి వచనం ఉంది, వ్యర్థమైన భక్తికి వచనం ఉంది. యాకోబు పత్రిక 1:26-27. అలాగే దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు అనడానికి ఏదైనా ప్రామాణికం ఉందా? అది తెలిస్తే ఈయన అపవాది కుమారుడు అని ప్రామాణికం తెలిసిపోద్ది మనకి. ఇంకా భక్తికి ప్రామాణికం ఏంటో బుద్ధి చెప్పాను మీకు. ఇదిగోండి, 50% సర్వీసు, 50% పాపం చేయకుండా ఉండటం భక్తి. ఇంత చేసినా నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే వ్యర్థం. భక్తి వ్యర్థమైన భక్తి అయిపోయింది. ఇప్పుడు దేవుని కుమారులుగా పిలువబడుతున్న అపవాది కుమారులు ఎవరు? ఎవరు అపవాది కుమారులు? ఏది వ్యర్థమైన భక్తి? ఎవరు అపవాది కుమారులు తెలియాలంటే ముందు, ఏది వ్యర్థమైన భక్తి తెలియాలంటే ముందు భక్తి ఏంటో చెప్పాను. అలాగే ఎవరు అపవాది కుమారులో తెలియాలంటే అసలు దేవుని కుమారులు, ఇది ప్రామాణికం, ఈయన దేవుని కుమారుడు, ఈ లక్షణం ఉన్నవాడు దేవుని కుమారుడు అనడానికి బైబిల్లో మనకి ఏదైనా ఎన్ని సంవత్సరాలు చదువుతున్నాం కాబట్టి ఏదైనా ఆధారం చెప్పగలరా? భక్తికి ప్రామాణికం ఉంది. అలాగే దేవుని కుమారుడు అనే దానికి కూడా. సరే, మత్తయి సువార్త చూసేద్దాం. 5:44. మత్తయి సువార్త 5:44. ఇక్కడ చాలా జాగ్రత్త ఏమండి, కొంచెం చాలా జాగ్రత్తగా వినాల్సిన వచనం ఇది. మీరు పరలోకమందు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎవరు దేవుని కుమారులు, ఎవరు అపవాది కుమారులు? దేవుని కుమారులుగా పిలువబడుతున్న అపవాది కుమారులు. దేవుని కుమారులు అనడానికి ప్రామాణికం ఏంటి? ఈ లక్షణం ఉన్నవాడు దేవుని కుమారుడు. ఓకే, రైట్. మత్తయి సువార్త 5:44. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు. ప్రామాణికం లేదంటే నిర్వచనం. మీరు మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఇదేంటి ప్రామాణికం. నేను దేవుని కుమారుడిని నువ్వు చెప్పుకోవాలంటే నీకు కావాల్సిన ప్రామాణికం ఏంటి? ఇంకా ఉందండి. శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. భక్తికి ప్రామాణికం. దాని గురించి నేను మాట్లాడిన ఆల్రెడీ పొద్దున్న 1:25 వచ్చింది మెసేజ్. నాకే తెలియదు, అంతసేపు వచ్చేసింది. 3 పాటలు వచ్చినాయి. నేను దేవుని కుమారుణ్ణి అని నువ్వు చెప్పుకోవాలి. నేను భక్తి చేస్తున్నానని నువ్వు చెప్పుకోవాలంటే ఉదయం అలా నేర్చుకున్నావా? నేను దేవుని కుమారుణ్ణి అని నువ్వు చెప్పుకోవాలి అంటే, ఏమండి బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ దేవుని కుమారులే కదా అనొద్దు. మనం ఏం చెప్పాను టైటిల్ మీకు? సంఘానికి వస్తున్న నీవు తీసుకోవలసిన 7 జాగ్రత్తలు. 2వ జాగ్రత్త ఏంటి? మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇదే మాట లోకా గారు కూడా రాశారు. 6:35. లోకా సువార్త 6:35. లోకా సువార్త 6:35. లోకా సువార్త 6:35 మధ్యలో ఉంటుంది చూడండి, మధ్యలో ఉంటుంది. సర్వోన్నతుడైన కుమారులై యుందురు. మీరు సర్వోన్నతుని కుమారులై. అంటే ఎవరు? దేవుడేనా? ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. 6:35. మీరైతే చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువులను ప్రేమించుడు. అక్కడేముందో ఇక్కడ కూడా అదే ఉంది. మీరు సర్వోన్నతుని కుమారులై ఉండినట్లు మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి నిర్వచనం ఏంది గురించి అంటే, ఎవరు దేవుని కుమారులు? ప్రామాణికం ఏంటి? నిర్వచనం ఏంటి? అర్థం ఏంటి? ఫలానా వ్యక్తి దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుడిని నువ్వు చెప్పుకోవాలి అంటే నీకు ఉండవలసిన అర్హత ఏంటి? బాప్తీసం తీసుకోవటం, బైబిల్ చదవడం, ఎన్ని పక్కన పెట్టేసేయండి.
ఏంటి చెప్పండి? నేను దేవుని కుమారుణ్ణి అనడానికి ప్రామాణికం. శత్రువులను ప్రేమించుట, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుట. మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు, సర్వోన్నతుని కుమారులు అని పిలువబడాలి అంటే ఉండవలసిన అర్హత హింసించు వారి కొరకు ప్రార్థన. ఇలా చేయగలిగిన వాళ్ళే దేవుని కుమారులు. ఎన్ని లక్షణాలు ఉన్నాయండి దీంట్లో మీకు? చెప్పు ఒకటి. దేవుని కుమారులకు మనకి బైబిల్ గ్రంథంలో ఇచ్చిన కొలమానం ప్రకారం మొదటిది ఏంటంటే శత్రువులను ప్రేమించుట, హింసించే వారి కొరకు ప్రార్థించుట. చదువు. హింసించే వారికి మేలు చేయుట, హింసించే వారి కొరకు, శత్రువుల కొరకు ప్రార్థించుట. ఒకటి. ముందు ప్రేమించుట, ప్రార్థించుట, మేలు చేయుట. ఎవరికి? శత్రువుకి. శత్రువుని క్షమించుట, శత్రువు కొరకు ప్రార్థన చేయుట. హింసించేవాడన్నా శత్రువు అని అదే అర్థం అండి, భావార్థంగా మనం తీసుకోలేం. నేను దేవుని కుమారుణ్ణి అని నువ్వు చెప్పుకోవడానికి ఉండవలసిన అర్హత శత్రువుని ప్రేమించుట, శత్రువుని క్షమించుట, శత్రువు కొరకు ప్రార్థన చేయుట. దీన్ని సింపుల్గా 2 లక్షణాల్లో మనం పెట్టుకుంటే శత్రువుని ప్రేమించుట అంటే అర్థం ఏంటంటే శత్రువు మీద పగ తీర్చుకోవద్దని అర్థం. ఓకేనండి. హింసించు వారి కొరకు ప్రార్థన. ఏమని ప్రార్థిస్తాం? శత్రువు కొరకు ఏమని ప్రార్థన చేయాలి? తండ్రి, వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఎరగడు గనక వీరిని క్షమించండి. మా అత్తగారిని క్షమించండి, మా మామగారిని క్షమించండి, మా కోడలిని క్షమించండి, మా కొడుకుని క్షమించండి, మా కూతురిని క్షమించండి. ఇదే రోజు చేయవలసిన ప్రార్థన అండి. మా నాన్న క్షమించండి, మా అమ్మని క్షమించండి, మా కొడుకుని క్షమించండి, మా కోళ్ళకి క్షమించండి. ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన. అవసరం అంటారు ఇది? శత్రువులు ఎవరైపోయారో కుటుంబంలో వాళ్ళే శత్రువులు అయిపోతే పరిస్థితి ప్రార్థన ఎలా ఉంటుంది? నేను దేవుని కుమారుణ్ణి. ఏమంటే ఈ పాఠాలు వాక్యం బాగా కొంత అవగాహన ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను భక్తిపరుణ్ణి అంటే కొలమానం, దాని గురించి చెప్పట్లా. నేను దేవుని కుమారుణ్ణి అనడానికి కొలమానం ఏంటంటే నేను సర్వోన్నతిని యొక్క దేవుని కుమారుణ్ణి అని నువ్వు పిలవబడాలంటే నీకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే శత్రువుని ప్రేమించుట, శత్రువుని క్షమించుట, శత్రువు కొరకు ప్రార్థన చేయుట, అవసరమైతే మేలు చేయుట. ఇక్కడ కూర్చున్న మన అందరికీ శత్రువులు ఏదన్నా ఊళ్ళో ఉన్నారండి? వేరే ఊర్లో మా అందరికి శత్రువులు ఉన్నారండి అనడానికి ఏమన్నా ఉందా? ఎవరు శత్రువులు అయిపోతున్నారంటే మనకి మన ఇంట్లో వాళ్ళే మనకి శత్రువులు. చాలా దారుణం. పాఠం పేరేంటి? ఎవరు అపవాది కుమారులు. పాఠం పేరు నేను అది చెప్పా. అపవాది కుమారులు ఎవరో మనకు తెలియాలంటే ముందు దేవుని కుమారులు ఎవరో తెలియాలని చెప్పుకుంటూ వస్తున్నా. అంటే ఈరోజు ఒక కుటుంబంలో వాళ్ళే ప్రేమించలేకపోతున్నాము. భార్య, భర్త, అత్త, మామ, అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, ఇంకా చూసుకుంటే అత్త, మేనకోళ్ళ, మేనత్త, రకరకాల ఎన్ని బంధుత్వాలు అయితే అన్నింటిలో కూడా ఏమన్నాయంటే ఈరోజు గొడవలతో నడుస్తుంది జీవితం. గొడవలతోనే నడుస్తుంది జీవితం. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఏంటంటే చెప్పండి, అపవాది కుమారులు. ఇప్పుడు కోటేశ్వరి నేను రోజు దెబ్బలాడుకుంటున్నాను, మా అమ్మ కోటేశ్వరి రోజు దెబ్బలాడుకుంటున్నాను, మా నాన్న నేను రోజు దెబ్బలాడుకుంటున్నాను, రోజు చర్చకు వస్తున్నాం, రోజు ప్రార్థన చేసుకుంటున్నాం, రోజు వాక్యం చదువుతున్నాం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, దేవుడికి అన్నీ చేస్తున్నాము. ఏమైపోతుంది? అపవాది కుమారులకు అపవాది ఉన్న చోట్లోకి వెళ్ళిపోతాం, దేవుని కుమారులు దేవుని ఉన్న చోటుకి వెళ్ళిపోతాం. చిన్నగా కనపడే భయంకరమైన పాపాలండి ఇవి. భక్తికి అర్థం నోటికి కళ్ళెం పెట్టుకుంటే నీ భక్తికి అర్థం. అలాగే నువ్వు ఎలా ఉండాలి అంటే దేవుని కుమారుడిగా పిలువబడుతున్న అపవాది కుమారులు. అంటే మనం అపవాది కుమారులమా దేవుని కుమారులు అనేది తెలుసుకోవాలండి. సరే, ఇంతకీ అసలు మన శత్రువు ఎవరు?
యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పారు కదా, ఏమని మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి అన్న ఆయన అదే సువార్తలో 13వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. 13వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 13:25 అండి. ఒక ఉపమానం చెప్తూ ఆయన చెప్పిన మాట మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుషులు నిద్రించుచుండగా ఎవరు వచ్చారంటండి? శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తారు. శత్రువు అన్నాడు కానీ శత్రువు ఎవరో చెప్పలేదు. కానీ 39వ వచనంలో చెప్పాడు చూడండి. 39వ వచనంలో శత్రువు అపవాది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుతున్నాడు. విరోధన్నా శత్రువన్నా ఒకటే. శత్రువుని క్షమించమన్న యేసుక్రీస్తే శత్రువు ఎవరని చెప్పాడు? సాతాను అని చెప్పాడు. ఇప్పుడు మనం అందరం కూర్చుని సాతాన్ని క్షమించటం, సాతాను కొరకు ప్రార్థన చేయటం, సాతానికి మేలు చేయటం చేద్దామా? నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో? శత్రువులను ప్రేమించమన్నాడు యేసుక్రీస్తు, శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, శత్రువు మేలు చేయమన్నాడు. అదే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? కొంచెం ముందుకెళ్తే శత్రువు అనేవాడు అపవాది అని చెప్పాడు. ఇప్పుడు అపవాది కొరకు ప్రార్థన, అపవాదిని క్షమించటం, అపవాదికి మేలు చేయడం చేద్దామా? మరి యేసుక్రీస్తు చెప్పాడు కదండి, ఏమని? శత్రువుని క్షమించమన్నాడు, మేలు చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. శత్రువు ఎవరో చెప్పాడు. ఎవరు చెప్పాడు? అపవాది అని చెప్పాడు. ఇప్పుడు అపవాది కోసం ప్రార్థన చేయడం అవసరమా? అపవాదిని క్షమించడం అవసరమా? అపవాదికి మేలు చేయడం అవసరమా? ఏంటి దీని అర్థం? ఒక్క నిమిషం ఆలోచించండి. మీ శత్రువులను క్షమించండి, మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి, ప్రార్థన చేయండి, మీ శత్రువులు ప్రార్థన చేయండి. మీరు సర్వోన్నతుని కుమారులు అవ్వాలి అంటే శత్రువులను ప్రేమించండి, ప్రార్థన చేయండి. మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, క్షమించండి, వారి కొరకు ప్రార్థించండి, హింసించే వారి కొరకు ప్రార్థించండి, వారికి మేలు చేయండి. ఇంతకీ శత్రువు ఎవరని తేలిందంటే మనకి అపవాదం తేలింది. ఇప్పుడు అపవాది కోసం నువ్వు ఎంత ప్రార్థన చేసినా వాడు స్వర్గానికి వెళ్ళడు. అపవాది నువ్వు ఎంత క్షమించినా వాడు స్వర్గానికి వెళ్ళడు. అపవాదికి నువ్వు ఎంత మేలు చేసినా వాడు స్వర్గానికి వెళ్ళడు. అంత వేస్ట్ అయిపోద్దా? వేస్ట్ అవదా? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు చేయమన్నారండి? వాక్యం అసంపూర్ణంగా తెలిసిన మానవ సమాజం లేదా క్రైస్తవ సమాజం లేదా భక్త సమాజం ఏంటండి? వాక్యం అసంపూర్ణంగా తెలిసిన క్రైస్తవ ప్రపంచం, మానవ సమాజం లేదా భక్త సమాజం ఏమనుకుంటుందంటే తోటి మనిషిని శత్రువుగా అనుకుంటుంది. అనుకున్న వాళ్ళ కోసం చెప్పిన మాట మత్తయి సువార్త మొదటిలో మనం చూసింది. ఒక మనిషి ఏమనుకుంటున్నాడు? సంఘానికి వస్తున్న విశ్వాసం ఏమనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు నేనే ఉన్నానండి, నాకు మా నాన్నంటే పడట్లా, లేదంటే కోటేశ్వరికి మా అమ్మ అంటే పడట్లా. అప్పుడు నాకు శత్రువు ఎవరు? అసలు వాక్యాన్ని అంతా ఏముండదు బుర్రలో. ఇంటికి వెళ్ళిన కాడి నుంచి మా నాన్న గురించి ఆలోచన ఉంటుంది, ఇంటికి వెళ్ళిన కాడి నుంచి వాళ్ళకి అత్తగారి గురించి ఆలోచన ఉంటుంది. అప్పుడు మనకు శత్రువులు ఎవరైపోతారు? ఇంట్లో వాళ్ళు అయిపోతారు. కానీ వాస్తవానికి శత్రువు ఎవరు? అపవాది. కానీ అది డైవర్ట్ చేసి ఎవరి మీద చూపించిందంటే, నువ్వు ఎప్పుడైతే భూమి మీద అసంపూర్ణమైన విశ్వాసంగా నువ్వు ఉన్నావో అప్పుడు నువ్వు సాటి మనిషిని ఎలా భావిస్తావంటే శత్రువుగా భావిస్తావు. అప్పుడు మనం వాడుకోవాల్సిన వచనం ఏంటంటే, నాన్న అసలు శత్రువు అనేవాడు దెయ్యం, అసలు మనిషి నీకు శత్రువు కాదు కదా, అది నిన్ను మోసం చేసింది. దేవుని కుమారుడిగా పిలువబడితే అపవాది కుమారుడిగా జీవిస్తున్నావు. నువ్వు సాటి మనిషిని శత్రువుగా భావించావు కాబట్టి నేను నీకు ఒక వైద్యం చేస్తున్నాను. ఆత్మీయ వైద్యం ఏంటంటే, నువ్వు మనిషినే శత్రువు అనుకుంటున్నావు కాబట్టి, ఇప్పుడు చదువుతున్న మత్తయి సువార్త చదివారు, మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు నువ్వు మనిషినే శత్రువు అనుకుంటున్నావు కాబట్టి ఆ శత్రువుని క్షమించు, ఆ శత్రువు కొరకు
ప్రార్థించు, ఆ శత్రువుకి మేలు చెయ్యి. లేదు లేదు నేను సంపూర్ణ అయిపోయాను, నాకు మనుషులు ఎవరో శత్రువులు లేరు అని అనుకున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని అర్థం. ఇంకా భూమి మీద మనుషుల మీద మనకి అతను నాకు పగవాడు, ఇతను నాకు పగవాడు, అతను నాకు శత్రువు అని అనుకుంటూ ఇంకా చచ్చిపోయే వరకు ఉన్నాం అనుకోండి, నరకానికి వెళ్ళిపోతామండి. అసలు భూమి మీద మనకి ఎవరు ఉండకూడదు, మనిషి శత్రువు అవ్వకూడదు. ఒకవేళ ఏదో నీకు కీడు చేశాడు, ఏం చేయాలి? పగ తీర్చుట దేవుని పని, దేవునికి అప్పచెప్పేసి నువ్వు సైలెంట్గా ఉంటే తాట తీసేస్తాడు ఆయన. లేదు నువ్వే తీర్చుకున్నావు అనుకో, ఇద్దరు కలిపి ఆయన తీరుస్తాడు. అవసరమా మనకి? చెప్పండి. నువ్వేం చేయాలి? హింసించాడు, బాధ పెట్టాడు, ఆయన కోసం ఏం చేయాలంటే, తండ్రి వీడు ఏం చేస్తున్నాడు, మీరు అడగరు కనుక వీరిని క్షమించు. వాటి శ్రమం చేయాలి ప్రార్థన. మా అత్తగారు ఏం చేస్తుందో ఆవిడ ఎరగదు తండ్రి, ఆవిడ్ని క్షమించు. అయిపోయింది. శత్రువు అని అనుకున్నప్పుడు, అనుకోలేదనుకోండి, ఆ ప్రార్థన కూడా అవసరం లేదంట నేను. అంతేనా కాదా? అంతగా మనం ఏమవ్వాలంటే అప్డేట్ అవ్వాలి. ఎవరు దేవుని కుమారులు, ఎవరు అపవాది కుమారులు? ఎవరు చెప్పండి? దేవుని కుమారులు ఎవరు? క్వాలిఫికేషన్ చెప్పండి, లక్షణం చెప్పండి. శత్రువును ప్రేమించేవాడు, శత్రువు కొరకు ప్రార్థన చేయవాడు, శత్రువునకు మేలు చేయవాడు. కానీ వాస్తవానికి మన శత్రువు ఎవరు? అపవాది. అవునా కదా? అపవాది మన శత్రువు. కానీ అది ఏం చేసిందంటే మనుషుల మీదకి దాని యొక్క శత్రుత్వాన్ని, దాని యొక్క పగని తిప్పేసి సాటి మనిషినే శత్రువుగా భావించేటట్లు చేసింది. కాబట్టి సమాజం మార్పు కోసం క్రీస్తు చేసిన వైద్యం ఏంటంటే, ఏ మనిషి అయితే ఇంకో మనిషిని శత్రువుగా, విరోధిగా భావిస్తున్నాడో, ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఎవరో ఒకళ్ళు విరోధి కానీ శత్రువు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఉన్నారు అంటే అతను దేవుని కుమారుడా, అపవాది కుమారుడా? అపవాది కుమారుడు. మనుషులందరూ మనకి ఎలా ఉండాలి అంటే, గిట్టట్లేదు, నచ్చట్లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? క్షమించటం, ప్రార్థించటం, అవకాశం ఉంటే మేలు చేయటం. కానీ అపవాదిని మాత్రం వదలకూడదండి. ఇప్పుడు ఇది ఏం చేసింది మనల్ని? నేను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళింది? మన లోకాసువార్త మీరు చూశారు, మత్తయి సువార్త 5:44 చూశారు, లోకాసువార్త 6:27 కూడా చూశారు. ఏమనుందంటే, శత్రువులను ప్రేమించువాడు దేవుని కుమారుడు. దీని అర్థం ఏంటంటే, పగ తీర్చుకోవద్దు, కీడుకు ప్రతి కీడు కూడా చేయొద్దు. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక చూడండి. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అదిగోండి, ఒక సహోదరుడు సంఘంలోకి వస్తున్న వ్యక్తి ఏదో తప్పు చేసినప్పుడు పౌలు గారు సంఘానికి రాస్తున్న పత్రికలో చెప్తున్న మాట ఏంటంటే, అయినను, పై వచనం కూడా చదవండి, 14 చదవండి. లోబడిని ఎలడ అతనిని కనిపెట్టి అతనిని సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యం చేయకుడి. చూడండి, అయినను తోటి సహోదరుని లేదా తోటి మనిషిని ఎలా భావించొద్దు అంటున్నాడు దేవుడు? శత్రువుగా భావించొద్దు. ఎందుకంటే మన శత్రువు అపవాది, మనిషి కాదు. అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడి. సాటి మనిషిని మనం ఎలా చూసుకోవాలి అంటే, పొరుగువానిలాగా, సహోదరునిలాగా మాత్రమే చూడాలి తప్పితే ఏమి ఉండకూడదండి? శత్రుత్వం అనేది ఉండకూడదు. దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? భూమి మీద మనిషిని శత్రువుగా చూడని ప్రతి వాడు దేవుని కుమారుడు. అపవాది కుమారుడు ఎవరు అంటే, భూమి మీద ఉన్న ఏ మనిషిని అయితే నువ్వు శత్రువుగా భావిస్తావో అప్పుడే నువ్వు అపవాది కుమారుడిగా మారిపోతావు. ఇంకా ప్రామాణికంగా చూస్తే, ఒకవేళ ఇంకా నాకు అంత జ్ఞానం లేదు, రాలేదని అనుకున్నప్పుడు, ఒకవేళ నువ్వు ఎవరైనా భూమి మీద నీకు బాగా ఘోరం చేసిన వ్యక్తి నీకు శత్రువు అనిపిస్తే, వాస్తవానికి అనిపించవచ్చండి,
నువ్వు పరిపూర్ణుడు అయితే అనిపించరు. ఒకవేళ ఇంక నీ పరిపూర్ణత రాక అనిపిస్తే యేసుక్రీస్తు చెప్పిన వైద్యం చేసుకో. ఏంటంటే నువ్వు ఆ మనిషిని శత్రువుగా భావిస్తున్నావు కాబట్టి అతన్ని క్షమించు, అతని కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన చేయాలి. ఈ నైట్ వాళ్ళు లేచిపోవాలని ప్రార్థన చేయకూడదు. వాడు ఏం చేస్తున్నాడో తండ్రి వాడు ఎరగడ కనుక వాడిని క్షమించు. ఓకేనండి. మూడోది ఏం చేయమన్నాడు? మేలు చేయాలి. మేలు చేస్తే ఉపయోగం ఏంటి? శత్రువు మీద పగ తీర్చుకోమన్నాడండి. ఇండైరెక్ట్గా ఏం చేయమన్నాడంటే దేవునికున్న లక్షణమే మనకున్న లక్షణమే దేవుడికున్న లక్షణాలు మనకు వచ్చినాయి కదా. దేవుడు శత్రువుల మీద పగ తీర్చుకోవడా? ఖచ్చితంగా తీర్చుకుంటాడు. కానీ మనల్ని ఏమన్నాడంటే తీర్చుకోవద్దన్నాడు, తీర్చుకోమన్నాడా? ఇండైరెక్ట్గా తీర్చుకోమన్నాడండి. డైరెక్ట్గా తీర్చుకోవద్దన్నాడు. మేలు చేస్తే నిప్పులు కుప్పగా పోయిదువు. శత్రువుకి, నువ్వు శత్రువు అని అనుకునేవాడికి మేలు చేస్తే అతని నెత్తి మీద ఏం చేసినట్టంటే నిప్పులు కుప్పగా అలా తీర్చుకోమన్నాడు. ప్రాణం తీసేసి తీర్చుకోవద్దని చెప్పారన్నమాట. ఒకవేళ మనిషే నువ్వు శత్రువని ఇంకా భావిస్తే అతని కోసం ఏం చేయాలండి? ప్రార్థించాలి, క్షమించాలి, అవసరమైతే మేలు చేయాలి. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు, లేకపోతే అపవాది కుమారుడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుని కుమారుడుగా పిలువబడుతున్న మనం అపవాది కుమారులుగా ఉన్నామా లేక దేవుని కుమారులుగా ఉన్నామనేది ఈ జాగ్రత్త ద్వారా మనం తెలుసుకోకపోతే అపవాది కుమారులందరూ వెళ్ళే చోట్లోకి మనం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అపవాది కుమారులు ఎక్కడికి వెళ్తారంటే అపవాది ఉన్న చోట్లోకి. దేవుని కుమారులందరూ ఎక్కడికి వెళ్తారంటే దేవుని కుమారులు ఉన్న చోట్లోనికి. దీనికి సంబంధించి మీకు ఒక పాట కూడా ఉందండి. ఏంటో చెప్పగలరా? నా మొదటి ఆల్బంలో వీడియో సాంగ్ చెయ్యలేక వదిలేసిన పాట ఇది. ఎన్ని ఫోటోలు కావాలో దీనికి. పాట శత్రువుని ప్రేమించువాడే దేవుని కుమారుడు, శత్రువుని ద్వేషించువాడే అపవాది కుమారుడు. శత్రువునకు మేలు చేయువాడే దేవుని కుమారుడు, శత్రువు కొరకు ప్రార్థన చేయువాడే దేవుని కుమారుడు, శత్రువును హృదయపూర్వకముగా క్షమించువాడే దేవుని కుమారుడు. ఇటువంటి పాట క్రైస్తవ ప్రపంచంలో మొట్టమొదటిదండి ఇది. ఇప్పటి వరకు దీని మీద ఎవ్వరు కూడా రాయలేదు. శత్రువు ఆకలి కొంటే ఆకలి తీర్చాలి కదా, దప్పికొని ఉంటే దప్పిక తీర్చాలి కదా, అలాగూ చేయుట అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుటే కదా, ప్రాణము తీయమని దేవునిని అడగకూడదు కదా. ఈ పాట ఎక్కువగా కథ 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 అని వస్తుంది. కొన్ని పాటల్లో తెలుసా 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 అని వస్తుంది. సొలొమోను గారు పొద్దున మనం వీడియో వేసాం. దేవుడు వరం అడిగితే ఏ వరం అడగలేదు? శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగలేదని దేవుడు అడిగాడు. దేవుడు అన్నాడు. అడగలేదంటే ఆయనకి శత్రువులు ఉన్నారన్నా లేరనా? ప్రశాంతంగా ఉందంటండి. అప్పుడు రాజ్యం ఏం అడగలేదు. శత్రువుల అంటే ఇదే అవకాశం ఎవరికి వచ్చినా ఏం అడుగుతారని అనుకున్నాడంటే దేవుడు శత్రువుల ప్రాణాన్ని అడుగుతారు. కానీ ఈయన శత్రువుల ప్రాణమునైనను నువ్వు అడగలేదు అన్నాడు. అంటే ఎంత గొప్పవాడు సొలొమోను చూసుకోండి. మనం ఎంత మీకు రెఫరెన్స్లో ఉంటుంది. శత్రువు ప్రాణమును అడగకూడదు కదా. మన తోటి సహోదరుడు మన శత్రువు కాదు కదా, అపవాది మన శత్రువు కదా. సహోదరుని ద్వేషించువాడు అపవాది కుమారుడు, సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు, సహోదరుని ప్రేమించువాడు దేవుని కుమారుడు, సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, సహోదరుని ప్రేమించువాడు నిత్య జీవానికి పాత్రుడు. నీ కంటిలో మూడో చరణం ఇది. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసు చూచుట ఎలా? దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ద్వేషిస్తే ఎలా సహోదర? ఒకసారి పాటేస్తానండి, కొంచెం మనసు పెట్టి వినండి. తర్వాత కొంచెం పాట ఉంది, ముగించుకుందాం తర్వాత.
పాట వింటూ పాట నేర్చేసుకోవచ్చు. కొంచెం మనసుతో అందరూ కూడా పాటలో ఏకమవ్వండి. శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు, శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు. శత్రువునకు మేలు చేయువాడే దేవుని కుమారుడు, శత్రువు కొరకు ప్రార్థన చేయువాడే దేవుని కుమారుడు. శత్రువుని హృదయపూర్వకంగా క్షమించువాడే దేవుని కుమారుడు. శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు, శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు. శత్రువు ఆకలి కొని ఉంటే ఆకలి తీర్చాలి కదా, శత్రువు తప్పికొని ఉంటే తప్పిక తీర్చాలి కదా. అలాగూ చేయుటే శత్రువు తల మీద నిప్పులు పోయుటే కదా. శత్రువు ప్రాణము తీయమని దేవుని అడగకూడదు కదా. మన తోటి సహోదరుడు మన శత్రువు కాదు కదా. మన శత్రువు అపవాది కదా. శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు, శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు. సహోదరుని ద్వేషించువాడు అపవాది కుమారుడు కదా. సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు కదా. సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు కదా. సహోదరుని ప్రేమించువాడు దేవుని కుమారుడు కదా. సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు కదా. సహోదరుని ప్రేమిస్తువాడు నిత్య జీవానికి పాత్రుడు కదా. శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు, శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు. నీ కంటిలో దూరము నించక సహోదరుని కంటిలో నలుసు చూడనేలా. దేవిని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరు ద్వేషిస్తే ఎలా సహోదరా. చూచుచున్న సహోదరుని ప్రేమించడం రాకపోతే ఎలా సహోదరా. చూడని దేవుని ప్రేమించగలవా, దేవుడు నమ్మగలదా సహోదరా. సహోదరుని ప్రేమించువాడు మరణం నుండి జీవానికి దాటి ఉన్నాడు కదా. సహోదరుని ద్వేషించివాడు మరణంలో నిలిచి ఉన్నాడు, ఇది సత్యం కదా. శత్రువును ప్రేమించువాడే దేవుని కుమారుడు, శత్రువును ద్వేషించువాడే అపవాది కుమారుడు. శత్రువులకు మేలు చేయువాడే దేవుని కుమారుడు, శత్రువు కొరకు ప్రార్థన చేయువాడే దేవుని కుమారుడు. శత్రువుని హృదయపూర్వకంగా క్షమించువాడే దేవుని కుమారుడు. అంటే పాట అర్థమైందా? పాటలో 3వ చరణం నోట్ చేసుకున్నారా? 3వ చరణం ఏంటది? 3వ చరణం, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసు చూచుట ఎలా. నాకైనా మీకైనా అందరికీ మనిషి అనేవాడికి ప్రతి ఒక్కడికి ఉన్న చిన్నపాటి రోగం ఏంటంటే మనం చేసేది తప్పుగా కనపడదు. ఎదుటి వాళ్ళు చేసేది మాత్రమే తప్పుగా కనపడుతుంది. మనం చేసేది మాత్రం మనకి ఎలా అనిపిస్తుంది అంటే రైట్, వాళ్ళు చిన్నది చేసిన మనకి పెద్దదిలాగా కనపడదు. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో నలుసు
చూచుటేలా. దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుణ్ణి ద్వేషిస్తే ఎలా సహోదర? వాస్తవానికి భూమి మీద ఈ రోజున మరణదినం అనుకుంటే నాకెవరు ఉండకూడదంటే శత్రువు ఉండకూడదు. ఉన్నారు అంటే నేను అపవాది కుమారుణ్ణి. ఎంత జాగ్రత్తగా బతకాలో ఆలోచించండి. మీకు చిన్న విషయం చెప్తాను. బరువు అంటే మీ అందరికీ తెలుసు. మనిషి బరువు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా 100 లోపే. అవునా? 100 లోపే మనిషి బరువు. ప్రతి మనిషిలో ఏముందంటే మనసు ఉంది. నీ మనసు బాగోలేదేంటి అలా ఉన్నావు అంటారు. అంటే ఉన్నట్టే కదా మనసు అందరికీ. మనసు కూడా బరువు మోస్తుందంట. ఎంత బరువు మోస్తుందంటే మనిషికి ఉన్న బరువుకి 1000 రెట్లు మోస్తుందంటండి. ఇప్పుడు నా వెయిట్ ఎంతో తెలియదు. నేను అసలు బరువు ఒకటి బీపీ ఒకటి అసలు చూపించుకోనండి. చాలా మా స్కూల్లో రోజు 2 రోజులకు ఒక రోజు చూసుకుంటారు. 1/2 కేజీ తగ్గాను, 100 గ్రాములు తగ్గాను, 150 గ్రాములు తగ్గాను. ఎంత బతిలాడతారు. నేను చూసుకోను. నా ప్యాంటు గుండి చెప్పేస్తుంది నాకు, నన్న పెరిగావు తగ్గావు అని. బీపీ అసలు దేన్ని అసలు పట్టించుకోను నేను. కాబట్టి నాకు బీపీ అనేది రాదు. ఇంకెందుకు టెన్షన్ పడవలసిన. ఒకటి ఒక మనిషికున్న బీపీ ఇంకో మనిషికున్న బీపీ సమానంగా ఉండదండి. నాకు 120, 38 ఇంకోళ్ళు మనకు కరెక్ట్గా అలా ఉండాలని ఏముండదు. ఒక పాయింట్ అటు ఇటుగా ఉంటుంది. షుగర్ అయినా ఏదైనా సరే. కానీ గవర్నమెంట్ దేన్ని కరెక్ట్గా తీసుకుంటుందంటే ఒక ప్రామాణికం వేసేసి వాళ్ళు తీసేసుకుంటారు. బ్లడ్ కూడా అంతే, అందరికి ఒకలాగా ఉండదు. ఇప్పుడు చెప్పండి, మనిషి బరువు కన్నా మనస్సు 1000 రెట్లు బరువును మోస్తుందంట. అందుకనే మనసు బాధపడితే శరీరం కక్కలా వికలం అయిపోద్ది అంటండి. మనసు కకలా వికలం అవ్వకుండా చేసుకోవాలి అంటే భూమి మీద ఎవరిని కూడా ఎలా భావించకూడదంటే శత్రువుగా భావించకూడదు. మీకు ఇంకో విషయం చెప్తాను. దుప్పట్లో దూరిన దోమ ఊరుకుంటుందండి. దుప్పట్లో దూరిన దోమ మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అవునా? దుప్పట్లో దూరిన దోమ మనిషిని ఎలా ప్రశాంతంగా ఉండనివ్వదో, మనసులోకి వచ్చిన చెడు ఆలోచన ఏదైనా సరే మన మనిషిని మనసును కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. ఉదాహరణకి కోటేశ్వరి నేనే అనుకుందాం. కోటేశ్వరిని నేను ఒక మాట అన్నా. కోటేశ్వరి ఆ మాటే పట్టుకుంది అనుకోండి, నన్ను వదిలేస్తుంది. నువ్వు అన్నావు అంటది. కానీ మాటను వదిలేసింది అనుకోండి, మాటను వదిలేస్తే నన్ను పట్టుకుంటుంది. మాటను పట్టుకుంటే మనిషిని వదిలేయాలి. మనిషి కావాలనుకుంటే మాట వదిలేయాలి. మనం మనిషి వదిలేవాళ్ళ మాటనే పట్టుకుంటాం. నన్ను అన్నారు, మా అత్తగారు నన్ను అన్నాను, ఈవిడి మా నాన్న నన్ను అన్నాడని. మా నాన్న ఇప్పుడు కూడా తిడతాడండి. నన్ను ఏం పట్టించుకోను నేను. మా అమ్మ మధ్యాహ్నం అది ముద్దులు వేసుకురావడానికి, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు చెప్పు, నాకు చెప్పిల్లు అంటుంది. ఇంత వయసు వచ్చినా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అంటుంది నన్ను. నవ్వుతూ వెళ్ళిపోయా, నవ్వుతూ వచ్చాను అంతే. ఇప్పటికీ భయమే మా నాన్న అంటే. నాకు మా ఆవిడకి కూడా తెలుసు. చెప్పండి, ఏం చెప్పాను మీకు నేను? గొడవలు అవ్వకుండా ఉండవు, కోపాలు రాకుండా ఉండవు, తాపాలు రాకుండా ఉండవు, మాటలు రాకుండా ఉండవు. నువ్వు మాటనే పట్టుకుంటే మనిషిని వదిలేయాలి. నువ్వు మనిషిని వదిలేస్తాకి సిద్ధపడిపోతున్నావు, కానీ మాటను వదలలేకపోతున్నావు. మాట వదిలేయాలి. మాటను వదిలేస్తే మనిషిని కాపాడుకుంటాం. లేదు నేను మాటే పట్టుకుంటాను అంటే, ఇక మా అత్తగారు నన్ను ఇది అందని కోటేశ్వరి పట్టుకుని దాన్నే కూర్చుంది అనుకోండి. 100 మంది వచ్చిన 100 మందికి అదే చెప్పి తప్పితే మాట వదిలేస్తే ఏది లేదు. కాబట్టి చెప్పండి, మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మాటను వదిలేయాలి. ప్రశాంతత వద్దు అనుకుంటే మాటనే పట్టుకుని మనిషిని వదిలేయాలి. కాబట్టి మనిషిని వదులుతారా మాటను వదులుతారా అనేది మీ చేతుల్లో పని. ఏమన్నా అవునా కదా? తల్లో తండ్రో భార్యో భర్తో కొడుకో కూతురు అన్నో చెల్లో ఒక మాట అన్నారనుకోండి, అన్న వెంటనే మాటనే పట్టుకున్నాం అనుకోండి, ఆ క్షణమే మనం మనిషిని వదిలేస్తాం. ఆటోమేటిక్గా మనిషిని వదిలేస్తాం. కాబట్టి మాటను వదిలేద్దాం, మనుషులను మాత్రమే పట్టించుకుందాం. సిలువలో ఉన్న యేసుక్రీస్తు కూడా ఏం చేశాడంటే ఎన్నో మాటలు అన్నారండి. దుమ్ము కూడా వేశారు.
మాటలను వదిలేశాడు, మనుషులు కావాలనుకున్నాడు. తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరగరు కనుక, దేవుడు అంతటి వాడినైనా నన్నే ఇన్ని మాటలు అన్నారంటే నువ్వు వదలవు, కాబట్టి వీరిని క్షమించని వారి కొరకు ప్రార్థన చేశాడు. కానీ వాళ్ళ శత్రువులుగా భావించి ప్రార్థన చేయాల. మీరు అర్థం చేసుకోవాలి, అపార్థం చేసుకోవద్దు. మాటే పట్టుకుంటే మనిషిని వదిలేయాలి, మనిషే కావాలనుకుంటే మాటను వదిలేయాలి. కాబట్టి మాటను వదులుతారో మనుషుని వదులుతారో నిర్ణయం మీకే వదిలిపెడుతున్నానండి. ఇప్పుడు రేపు నేను స్కూల్ నుంచి ఇంటికి రాగానే కోటేశ్వరి మీ అమ్మ నన్ను ఇలా అంది, మీ నాన్న నన్ను ఇలా అన్నాడు అంది. నేనేమనాలి? వాళ్ళు కావాలి నేను కావాలనుకుంటే మాట వదిలేయి, వాళ్ళు నేను వద్దనుకుంటే మాటని పట్టుకో. నువ్వు కొడుకు అయ్యా, నిన్నేనంటారు, నేను బయట నుంచి వచ్చాను, నన్నంటే వాళ్ళు ఎవరు అంతేలా? నువ్వు కొడుకు కాబట్టి నువ్వు పడతావయ్యా, నేను ఎందుకు పడతావు, నేను బయట నుంచి వచ్చాను. మరి పెళ్లి చేశారంటే ఏం చేశారని అర్థం? ఏక శరీరం అని అర్థం. కష్టమైనా నష్టమైనా ఆస్తి అయినా ఏదైనా పంచుకోవాల్సిందే, తప్పదు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? తండ్రి తండ్రి అత్తగారు అనుకోండి, తండ్రి నా కోడలు ఏం చేస్తుందో అది ఎరగదు తండ్రి, నన్ను ఇన్ని మాటలు అంద కాబట్టి దానికి నువ్వు ఏం శిక్ష ఇవ్వద్దు, దాన్ని క్షమించు తండ్రి అని నువ్వు అన్న వెంటనే నీ మనసు ప్రశాంతమైపోద్ది. అయిపోద్దా? అలా హ్యాపీగా ఉండాలి తప్పితే భూమి మీద ఏ మనిషిని కూడా మనం ఏమనుకోకూడదంటే శత్రువుగా అసలు భావించకూడదు. మనిషి ఇంకా వాక్యంలో పరిపూర్ణుడు అవ్వట్లేదు కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ఒకవేళ నీకేమైనా శత్రువుగా అనిపిస్తే నువ్వు పరిపూర్ణుడు అయిపోయిన తర్వాత ఇంకా శత్రువులు ఉండకూడదు. పరిపూర్ణత శత్రువులు ఉండకూడదు. ఇక మన శత్రువు ఎవరంటే, మన శత్రువు ఎవరు చెప్పండి? ఈ పాటని మీరు బాగా రోజుకొకసారి అయినా పడుకునేటప్పుడు విని పడుకోండి, ఓకేనా? బీపీ షుగర్లు రాకుండా ఉంటాయంట. అంటే నేను రాసిన ప్రతి పాట కూడా ఆణిముత్యమే, సమాజం గ్రహించడానికి ఇంకా టైం పడుద్ది. ఏకే రావు బైబిల్ సాంగ్స్ ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం గ్రోత్ అవుతుంది. అందుకే వీడియో పెడితే 3 నెలలకు 2 చూసేవాళ్ళు, ఇవాళ ఒక్క రోజుకే సుమారు 90-80 మంది చూస్తున్నారు. ఆటోమేటిక్గా దేవుడే దాన్ని ముందుకి తీసుకెళ్తాడు. కాబట్టి మన శత్రువు ఎవరో? అపవాది. మరి శత్రువు విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అర్థమవుతుంది మీకు? మనిషి శత్రువు కాదని తేలిపోయింది, మరి శత్రువు ఎవరని తేలింది? అపవాది. దాని గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి ఒక్క మొక్క చెప్పి ముగించేస్తాను నేను. చెప్పండి, మన శత్రువుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మన శత్రువు పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్త, సర్వాంగ కవచములను ధరించుకోవాలి. అది పోయినాయి. శత్రువు కోసం మనం వేసుకోవాల్సిన సర్వాంగ కవచాలు ఏనాడో పోని, మనిషినే శత్రువుగా భావించి చచ్చిపోయే వరకు అలాగే కుట్టుకుపోతున్నాం మనం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన శత్రువు అపవాది. ఎఫ్సి పత్రికలో ఉంటుంది, మీకు తెలుసు కదా. ఇంకేదంతా మీకు చెప్పలేదు. తెత్తారా రెఫరెన్స్ ఒకసారి దీంటి పోని. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15, 16, 17 వచనాలు అంటండి. ఎలాగనగా అపవాదిని ఎదురించుటకు సర్వాంగ కవచం. 11లో ఉంచండి. మీరు అపవాది తంత్రములను. శత్రువు ఎవరో? అపవాది. దాని దగ్గర ఉన్న తంత్రాలు, ఆ తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాలు. శత్రువు కోసం ధరించవలసిన సర్వాంగ కవచాలు ఇవి. ఏంటి చెప్పండి? సత్యమును దట్టుకట్టుకొని, నడుమునకు సత్యమును దట్టుకట్టుకొని, నీతి అను మైమరుపు తొడుక్కుని, పాదములకు సమాధాన సువార్త వలనైన జోడు తొడుక్కుని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమను డాలు, రక్షణయను శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఇవి మనం ధరించవలసిన ఆయుధాలు. కానీ మనుషులు గొడవడుకుని రకరకాల ఆయుధాలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే, ఎక్కడి నుంచి? వంటగది నుంచి కాదు,
వంటగదిలోంచి కొన్ని వస్తున్నాయి, నోట్లోంచి కొన్ని వస్తున్నాయి. అసలు పూర్తిగా మారిపోయింది కదండి. కాబట్టి సంఘానికి వస్తున్న నీవు తీసుకోవలసిన రెండవ జాగ్రత్త. ఉదయం కొంతమంది రాలేదు, వాళ్ళకి మన యూట్యూబ్లో రేపు అప్లోడ్ చేస్తాను, ఒకసారి వినండి. గంటం బాబు మెసేజ్ అది మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. రెండో భాగం ఏంటి? అసలు శత్రువు అపవాది. దానికోసం దేవుడు ఆయుధాలు సిద్ధం చేశాడు, కానీ మనుషుల్నే శత్రువులుగా భావించి ఆయుధాలు సిద్ధం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా విచారకరమైన విషయం. తీసుకోవాల్సిన రెండో జాగ్రత్త ఏంటి? రెండో జాగ్రత్త, దేవుని కుమారులుగా బతుకుదాం. నోటికి కళ్ళెం పెట్టుకుందాం మొదటిది. రెండోది, దేవుని కుమారులుగా బతుకుదాం అంటే అర్థం ఏంటి? మిగిలిన వాళ్ళందరూ కూడా మనకి కుమారులే. మన శత్రువు అపవాది, దాని నుంచి కాపాడుకోవడానికి సర్వాంగ కవచాన్ని ధరిద్దాం. 9 అవ్వలేదు కాబట్టి ఇంకొక 10 నిమిషాలు కొద్దిసేపు చెప్తాను. అందరూ ఏంటంటే పార్ట్ 3 పూర్తవదో ఇంట్రడక్షన్ చెప్పి ముగించేస్తాను. వెళ్ళిపోదామా? చెప్పండి. సంఘ